అందరికీ నమస్కారం. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గడిచిన ఒక నెల రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమం పైన మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి కర్త మా అన్నగారైన మా గౌరవ శాసనసభ్యులు నాని అన్నగారి ఆధ్వర్యంలో ఆ సభ జరిగింది. కని విని ఎరుగని రీతిలో ఆ సభ పెట్టి ఆయన సక్సెస్ అయ్యాడు. అది మా పార్టీకి ఒక తలమానికం. సక్సెస్ అయిన వెంటనే ఆ తుమ్మలగుంట అపరిచితుడికి మైకం గమ్మింది. ఆయన ముందుగానే అపరిచితుడు, ఆ అపరిచితుడు లేక ఇంకొక అపరిచితుడు పోయి ఆయనకు నిద్ర, ఆహారం అవి లేకుండా చేశాయి. ఇంకా జీవితంలో నానిని టీ కుట్టడం మన వల్ల కాదు, నా కొడుకు పప్పు శుద్ధ నా కొడుకు వల్ల అస్సలు కూడా కాదు అని ఒక అంచనాకు వచ్చాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. వచ్చాక తను ఫస్ట్ స్టార్ట్ చేశాడు. ఎవరితో? వనజమ్మ వృద్ధ దంపతులతో, రిటైర్డ్ ఆర్టీఓతో. ఆయన స్థలాన్ని, ఆ స్థలానికి కానీ నాని అన్నకు కానీ రెవెన్యూ మినిస్టర్కి కానీ ఎటువంటి సంబంధము లేదు. 1983 నుంచి అది మీరు ఆర్టీఐ యాక్ట్ కట్టినా కూడా వస్తుంది. అది 22A ఉండింది. మధ్యలో ఎప్పుడో ఒకసారి తీశారంట, వేశారంట. అసలు కొనుగోలుదారులకు మాత్రం అది లేదు. వీళ్ళు కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. అసలు ఓనర్ల దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కొన్నారు. వీళ్ళు కొనింది రిటైర్డ్ ఆర్టీఓ అంటున్న ఆయన కొనింది డీకేటీ. ఒక రకంగా డీకేటీ అనేది కొనకూడదు, అమ్మకూడదు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా వండుకొని అన్ని ఎకరాలు నువ్వు డీకేటీని ఎలా కొనగలిగినావు? చట్టం గురించి నీకు అవగాహన ఉంది, చట్టం గురించి నీకు అన్నీ తెలుసు. ప్రభుత్వ శాఖలో కొన్నేళ్ల పాటు మీరు పనిచేశారు. పూచులు పెద్దలు మీకు అన్నీ తెలిసి కూడా అది ఒకే డాక్యుమెంట్ చేసుకోకుండా మీ భార్య గారైన వనజమ్మ గారి మీద 14 డాక్యుమెంట్లు, అది కూడా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు స్లాబుల వారీగా ఇచ్చేశాడు, రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసుకొని మీ బాధలు మీరు పన్నారు. మీకు అసలు ఓనర్లకి రంపులు జరుగుతూ ఉన్నాయి, గత కొన్నేళ్ళుగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ వ్యాపారస్తుడు ఎవరున్నాడో, కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి, రెవెన్యూ సమస్యలు ఎప్పటికెప్పుడు తీరుస్తుంది కాబట్టి, వాళ్ళ న్యాయబద్ధంగా కోర్టు ద్వారా, ఆర్టీఓ ద్వారా, కలెక్టర్ గారి ద్వారా వాళ్ళు ఏమి ప్రొసీడింగ్స్ ఇచ్చారో ఆ ప్రొసీడింగ్స్ని ఫాలో అయినారు. పరిచయస్తుల్ని ఎత్తుకొని వచ్చి 14 కోట్లు కూడా విలువ చేయని భూమిని మీ సాక్షి టీవీలో, మీ మార్క్ టీవీలో 100 కోట్లని నాని అన్నకి ఆపాదిస్తూ, నాని అన్న పేరు చెప్పమని ఒత్తిడి చేసి ఆ వృద్ధ దంపతుల్ని ఎక్కువ ఫోటో ఫ్రేమ్లో పెట్టి సానుభూతి పొందాలా అని ఒక తొలి ప్రయత్నం చేశాడు ఈ అపరిచితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఆ తర్వాత అది అప్పటికి ఫెయిల్యూర్ అయింది. వీళ్ళు చెప్పేది తప్పు, కొనుక్కున్న వాళ్ళు పక్క డాక్యుమెంట్ ఇస్తున్నారు. ప్రెస్ కూడా నమ్మింది. ప్రెస్ నమ్మిన తర్వాత ఇంకా ఏదో బురద వేయాలి. ఇంత సభ సక్సెస్ అయిన వానికి ఇంకా ఏదో బురద వేయాలి. ఆ బురదని లెక్కల పురుషోత్తం నాయుడు గారి ద్వారా తీసుకొచ్చాడు. ఆ లెక్కల పురుషోత్తం నాయుడు ఎవరు? స్వయాన మోహన్ బాబు గారికి బావమరిది వస్తవుతాడు. పురుషోత్తం నాయుడు గారి సిస్టర్ని మోహన్ బాబు గారి తమ్ముడికి ఇచ్చారు. మోహన్ బాబు గారు జగన్మోహన్ రెడ్డికి బావ. వాళ్ళకి బంధుత్వం, అంత బంధుత్వం ఉంది. ఆ బంధుత్వంలోనే 2019లో మా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే నాని గారు నామినేషన్ వేసేదానికి తిరుపతి వైపు వస్తున్న ఎర్రావారిపల్లి మండలం, చిన్నగొట్టిగిల్లు మండలాలని వచ్చే జనాన్ని ఆపి నడి రోడ్డులో స్కూల్ పిల్లకాయలకి, ఈయనకేమో పరుపులు అన్నీ వేసి పిల్లకాయలని ఎండలో నిలబెట్టి, అప్పటికి ఆయనకు ప్రభుత్వం ఇవ్వాల్సింది 2 కోట్ల రూపాయలు.
ఈరోజు 30 కోట్లు జగన్ గవర్నమెంట్ ఎగరేసింది. నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఏ రోజు ఏ మాట అడగలా. సో అలాంటి బంధుత్వం కలిగిన గాలి పురుషోత్తం నాయుడు గారి ద్వారా ఆయన మీద దుమ్మెత్తిపోయాలని చూసాం. గాలి పురుషోత్తం నాయుడు ఎత్తుకొని వచ్చిన దుమ్ము ఎంత అంటే వాళ్ళ కొడుకే ఆయన మాట వినడు. వాళ్ళ కొడుకే యువగలంలో పాదయాత్రలు నడిచాడు. ఆయన పొద్దున్న ఒక పార్టీ అంటాడు, రాత్రికి ఒక పార్టీ అంటాడు, మళ్ళీ ఏదో ఒక పార్టీ అంటాడు. ఏ పార్టీలో ఉంటాడో ఏ పార్టీలో పోడో తెలియదు. ఆయన కథ, ఆయన ఒక క్యారెక్టర్ ఉంది అని కూడా ఎవరు ఆ మల్లవరం ప్రజలు కూడా అనుకోరు. మల్లవరంలో ఆయన చూపిస్తే ఈయన ఎవరో మాకు తెలియదు అంటాడు. అంతకు తప్పనిచ్చి ఆయనకి 10 ఓట్లు పడతాయనేది కూడా లేదు. ఆయనకు డబ్బు పిచ్చితో ఇట్లా ప్రతి ఒక్కరిపైన ఆరోపణలు చేయాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పురుషోత్తం నాయుడు గారిని తోలినాడు. దానికి తిప్పి డాక్యుమెంట్లతో మేమన్నీ తిప్పి కొట్టే లోపల మళ్ళీ ఇంకొక బ్యాచ్ని పిలుచుకొని వచ్చాడు. ఆ బ్యాచ్ని తిప్పి కొట్టే లోపల ఈరోజు పెద్ద గంజాయి రెడ్డి ఆయన కొడుకు మోహిత్ రెడ్డి గారి బర్త్డే ఫంక్షన్కి వచ్చి సిపిఎం సిపిఐ వాళ్ళని పిలుచుకొని వచ్చి ఆడ ధర్నా చేశాడు. ఆయన ఏమంటాడు, ఆల్రెడీ శిష్యుడి దగ్గర దెబ్బలు తిన్నాడు గురువు అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారికి ఒకానొక దశలో తాడేపల్లి ప్యాలెస్లో ఎంటర్ లేకుండా చేసినాడు. కానీ ఆయన జిల్లా అధ్యక్షుడు కాబట్టి పార్టీని కాపాడుకోవాలి కాబట్టి ఇప్పుడు న్యాయ సూత్రాలు వలుతా ఉన్నాడు. ఏమని, మేము వాళ్ళ భూములు పత్రాలు సక్రమంగా ఉంటే మేము పోరాడతాము అని. అంటే సక్రమంగా ఉండాయా లేవా అనేది ఈ రోజుకి కూడా మీ దగ్గర స్పష్టత లేదు. కరుణాకర్ రెడ్డికి స్పష్టత లేదు, వనజా వాళ్ళకి స్పష్టత లేదు, శివరెడ్డి భాస్కర్ రెడ్డికి స్పష్టత లేదు. మళ్ళీ సిపిఎం వాళ్ళని ఎత్తుకొచ్చి పెట్టాను. వీళ్ళందరినీ పేటీఎం గారిని పిలుచుకొచ్చి మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, నాని అన్న దగ్గర నా మనుషులు, నీతి నిజాయితీ అనేది ఆయన దగ్గర ఉంది. అయ్యా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు, మరో 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు, అన్ని పదవులు అనుభవించావు. నువ్వు ఎన్ని గోకుల షెడ్లు నిర్మించావు చంద్రగిరి నియోజకవర్గంలో, ఎన్ని బీటీ రోడ్లు వేయించావు, నువ్వు ఎంతమందికి సిఎంఆర్వై నిధి కింద డబ్బులు ఎన్ని కోట్లు ఇప్పించావు, ఎన్ని బ్రిడ్జ్లు కట్టించావు, ఎన్ని కిలోమీటర్ల తార్ రోడ్లు వేయించావు. నీ జోబిలోనే జగన్మోహన్ రెడ్డి ఉందా, నీ జోబిలోనే సజ్జల రామకృష్ణారెడ్డి ఉందా, నీ జోబిలోనే ఆయన ధనుంజయ రెడ్డి గారు ఉందా, నీ చేతిలోనే తుడా ఉందా. ఇన్ని పెట్టుకొని నువ్వు చంద్రగిరికి గడిచిన 10 ఏళ్లలో నువ్వు చేసిన ఘనకార్యమేమి? మా నానన్న 2 సంవత్సరాలైంది వచ్చి అభివృద్ధి మీద మీరు గుడ్డ కాల్చి మొక్కం మీద వేసి మసి మాకంటిస్తారా? అభివృద్ధి కోసం చంద్రగిరి క్లవర్ టాక్ కాడికి మేము ఎత్తుకొని వస్తాం. అభివృద్ధి పనులు మీరు మీ తరపు నుంచి ఎత్తుకొని రండి. ప్రముఖ ఇంగ్లీష్, హిందీ అన్ని ఛానళ్ళను పెడతాం, డెబిట్ పెడతాం. అభివృద్ధి 2 ఏళ్ళలో జరిగింది ఎంత, 10 సంవత్సరాల్లో జరిగింది ఎంత లెక్కలు వేద్దాం. అక్కడ కానీ మీరు తప్పు అంటే చంపలేసుకొని రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటారా? మీరు మాట మార్చుతారా? మాట మీద నిలబడే వ్యక్తులేనా మీరు? మీ తండ్రి గారు 2004లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన పెంచును, రాజశేఖర రెడ్డి పెంచును ఇచ్చుకుని తీసుకోలేదా? 2004కు నీ ఆస్తి ఎంత, 2014కు నీ ఆస్తి ఎంత, 2024కి నీ ఆస్తి ఎంత? ఇన్ని కోట్ల రూపాయలు నువ్వు ఏ ఫ్యాక్టరీలు పెట్టావు, ఏం కాంట్రాక్ట్లు ఎత్తావు? ఇదే కిటుకు ప్రతి ఓటరుకు చెప్పిస్తే చంద్రగిరి నియోజకవర్గంలో ఉండే 3,90,000 మంది ప్రతి కుటుంబము ₹1 కోటి సంపాదిస్తే ప్రతి ఒక్కడు కోటీశ్వరుడు అవుతాడు. ఆ పని నువ్వు చేయవయ్యా. ఇక్కడ మంగళానికి వచ్చావు, మంగళంలో ₹1 కోటి పెట్టావా? ఈరోజు సుమారు మా అన్న 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు, రోడ్లకు 10 కోట్లు, నీళ్ళకు ఒక 10 కోట్లు, వీటికి రోడ్లు రేణిగుంట రోడ్డు ఆర్టీఓ ఆఫీస్ కాడ నుంచి
నువ్వు ఒక రాయి కూడా కదపలా. ఈరోజు టీటీడీతో వాళ్ళతో మాట్లాడి ఆ రోడ్డు వేపిస్తా ఉన్నాడు. ఇంత అభివృద్ధి వేగంగా జరుగుతూ ఉంది. నువ్వు నీ జీవితంలో ఈ అభివృద్ధిని నువ్వు చేయలేకపోగా జనాలకి కుక్క బిస్కెట్లు, పాడైపోయిన మైసూరు పాకులు, ఆడ పోయి సూరత్లో పోయి 100 రూపాయల చీరలు ఇచ్చి ఇలా వాళ్ళ దగ్గర ఆకట్టుకొని అభివృద్ధి ఏమో శూన్యం చేస్తావా? ఎన్ని హాస్పిటల్స్ ఎర్రావరపాలెం హాస్పిటల్ చూడు, చంద్రగిరి హాస్పిటల్ చూడు, నారావళిపల్లి హాస్పిటల్ చూడు, ఎన్ని పాకాల హాస్పిటల్ చూడు. ఇవన్నీ ఎవరో హయాంలో అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మూలస్థానమ్మ గుడి అయితేనేమి, పాకాల్లో సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితేనేమి, తలకోనలో తలకోనేశ్వర స్వామి గుడి అయితేనేమి, ప్రతి గుడి చంద్రగిరి రాముల వారి గుడి అయితేనేమి, గుడి, బడి, హాస్పిటల్, రోడ్డు, బ్రిడ్జ్ ఏది ఎత్తుకున్నా రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే టాప్ 10లో చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందుతూ ఉంటే నీ అక్కస్సు, నీ కుళ్ళు, నీ అపరిస్థితుడు, ఒక సైకో ఇవన్నీ కలగలిపి మందలుగా ఈ ఒకే రోజు 5 ప్రెస్ మీట్లు పెట్టిస్తావా? నీ చెంచాగాల దగ్గర నువ్వు 100 ప్రెస్ మీట్లు పెట్టించు, మేము ధైర్యంగా ఉంటాం. నువ్వు ఎలక్షన్ అయిపోయినాక ఆయన సంపాలని చూసినావు, నీ కుటుంబ సభ్యులు చూసినారు. ఆయన నువ్వు ఎంత తొక్కుతావో అంత శివలాగా పైకెక్కుతాడు, దూస్తాడు, అభివృద్ధి చేస్తాడు, అందరి వాడు అవుతాడు. నీ కూడా ఉండేవాళ్ళే నిన్ను ఈ రోజుకి అసహించుకుంటున్నారు. నువ్వు చేసిన మంచి పని ఏది? నువ్వు చేసిన పనల్లా పిల్లకాయలకు ప్యాడ్లు, బ్యాగులు, ఆడవాళ్ళకు చీరలు, స్వీట్లు, ఇవి తప్ప లోకల్ బాడీ ఎలక్షన్లో తిరుమల లడ్లు అన్నీ అతకట్ చేసినావు. ఇప్పుడు ఆ తిరుమల లడ్లు కల్తీ అయినాయి, ఆ పాపం చుట్టుకున్నావు. అయ్యా శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మీకు ముఖ్యంగా చెప్పేది ఒకటే, మనం సచ్చేటప్పుడు మొలతాడు కూడా ఎత్తుకొని వెళ్ళాం. ఒక మంచి పేరు తప్ప. ఒక మంచోడు వచ్చినాడు చంద్రగిరికి, 20 ఏళ్ళ తర్వాత మంచోడు వచ్చాడు. మంచోడు మూర్ఖంగా మంచి పనులు చేస్తున్నాడు. అటువంటి మంచోడు కడుపు కాలుతున్నావు. పంచభూతాలు అనేది చూస్తూ ఉంటాయి, తప్పులు లెక్కేస్తూ ఉంటాయి. ఆ పంచభూతాలు తలుసుకునే రోజు ఏం జరుగుతుందో చూసుకోండి. సచ్చేటప్పుడు మంచి పేరు ఎత్తుకొని సత్తాం. ఎవరైనా సరే, నేను తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, ఇంకొకళ్ళు చేసినా, ఆ కర్మ యూస్ ఎనీవే. కర్మ అనేది ఎప్పుడు వీడాడదు. కర్మ ఎప్పుడు ఎంత ఇస్తామో అంత తిరిగి మనకిస్తుంది. నీ బిడ్డలకు వయసు చాలా తక్కువ, వాళ్ళని ఇంకన్నా మంచి మార్గంలో పెట్టండి. భగవద్గీత నేర్పియండి, భగవద్గీతలో శ్లోకాలు నేర్పియండి. ఫస్ట్ 10 మందికి సేవ ఎలా చేయాలో నేర్పియండి. మా నాన్నను పెట్టిన గోశాల నువ్వు 10 ఏళ్ళలో ఎన్ని గోశాలలు పెట్టావు? అప్పుడు ఒక ఆట ఆడుతీవి, మా అన్న గెలిచాడు అంటే డైరీ ఫారంలో ఒక ఆట ఆడుతీవి, ఒక ఆట ఆడుతీవి, తుమ్మలగుంట చెరువులో ఒక ఆట ఆడుతీవి, ఎర్రావారపాలెంలో ఒక ఆట ఆడుతీవి. నీలో చిత్తూరు నాగయ్య కన్నా మించిపోయిన నటన, విశ్వరూపం చూస్తున్నావయ్యా. ఎందుకయ్యా చెవిరెడ్డి గారు, మీరు కూడా మా నాన్న కన్నా మంచి పనులు చేసి చూద్దాం. విమర్శలు వద్దు, తిట్టుకునేది వద్దు, ఏమొద్దు. అభివృద్ధి కేవలం అభివృద్ధి, సంక్షేమం, అభివృద్ధి, సంక్షేమం. వీటి గురించి మాట్లాడే దమ్ము, ధైర్యం నీకుంటే నువ్వు ప్లస్ చెప్పు. మేము వస్తాం, మీరు రండి, మీడియా వాళ్ళు రండి, మా అభివృద్ధి అన్నీ విజువల్స్ చేసి చూపిస్తాం, నీవన్నీ చూపిస్తాం. ఆఫ్టరు బిఫోర్ వేసి అప్పుడు తప్పు మీది తప్పు అని చంపలేసుకొని వెళ్ళిపోతారా? తుడాలో ఎన్ని కోట్లు దోచేశారు, దాని మీద సిట్టు జరుగుతూ ఉందా? అక్కడ తుమ్మలగుంట్లో శ్మశానాన్ని ఆక్రమించుకున్నారు, మఠం భూములు ఆక్రమించుకున్నారు. యువతని ఇది ఎర్రచందనం స్మగలర్లుగా పంపించి, వాళ్ళకి లోడర్లుగా పంపించి, వాళ్ళు పిచ్చోళ్ళని కోర్టులో ఒక 20 మందికి పిచ్చి సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళకి జీవితం లేకుండా చేశారు. ఈ కర్మంతా నీ కుటుంబానికి తగలదా? నీ బిడ్డలకు తగలదా ఈ కర్మ? ఎందుకయ్యా ఇంత మితిమీరిన పాటుపడతావు? ఇదే మాదిరి మా నాన్నని అభివృద్ధి చేస్తానే ఉంటాడు, ఇదే మాదిరి ఉంటాడు. నువ్వు ఏమి చేసినా, నువ్వు ఎన్ని కుట్రలు పండినా ప్రజలు మా వైపే.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ప్రజలకు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు లాంటివి, అవి చెయ్యండి, ప్రజలకు సేవ చెయ్యండి. ఇంకొకటి పెట్టావు టీటీడీ దేవస్థానం, అదేంటది తుమ్మలగుంట తిరుపతి దేవస్థానమా, దాంట్లో ఎన్ని నిధులు బొక్కేశావు, మళ్ళీ ఎన్నికల్లో 8 కోట్లు పట్టుకున్నారు, అబ్బే నాది కాదన్నావు, ఇప్పుడు మళ్ళీ పేపర్ పెట్టావు, అది తప్పుడు మాదే, అది ఎక్కడి నుంచి వచ్చిందనే కాడికి మళ్ళీ నాకు మెంటల్ ఎక్కిపోయింది, ప్రెస్టేషన్ ఎక్కువైంది అని చెప్పి డాక్టర్ సర్టిఫికెట్ పెట్టావు. నువ్వు ఏ మాట మీద నిలకడమంది ఉండవు చెప్పు. మనిషి అనే పుడితే మానవ జన్మ ఎత్తి పుడితే ఒక్క మాట మీద నువ్వు నిలబడి ఉండవు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. నువ్వు మాట్లాడే అర్హత మా నాన్నకి మాట్లాడే అర్హత నీకు ఉందా? నీకు ఉందా? రేపు నీ బిడ్డలనన్నా మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దు. నమస్కారం.